సినిమా వేస్తే హీరో ఫ్రెండ్ నువ్వేరా అన్నాడు. నిన్న నమ్మలే. ఒకరు కాల్ చేసి చెప్పాడు సినిమా ఒకేంద్రా అంటే నా కళ్ళకే నీళ్ళు వచ్చినాయి. అన్నా ఒక్కసారి ప్లీజ్, నేను లైఫ్లో మర్చిపోలేను నిజంగానా. అంటే చాలామంది అంటే మాట ఇస్తారు, కానీ ఆ మాట నిలబెట్టుకోవాలంటే చాలామందికి ఆ ధైర్యం ఉండాలి. అది మా అన్న కృష్ణమాచారి. నేను చెప్తున్నా, ఈ సినిమా చాలామంది థియేటర్లో చూడకపోవచ్చు. రేపు పొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు ఇలాంటి సినిమా ఎందుకురా థియేటర్లో మిస్ అయ్యలే అన్న, థియేటర్లో కూడా ఉంది. ఓటీటీలో వచ్చినప్పుడు చాలామంది నేను చెప్తున్నా అన్న, రీసెంట్లీ ప్రివ్యూ వేశారన్న. ఫస్ట్ ప్రివ్యూ వేసినప్పుడు నేను చాలాసార్లు అడిగా సినిమా చూపించావా అన్న అంటే, లేదురా మొత్తం అయిపోయాక చూపిస్తా అది అని చెప్పి అన్నారు. అంటే ఒకరోజు ప్రివ్యూ ఉంది రారా చూస్తావు అది అని అంటే, సరే అని చెప్పి ప్రివ్యూ నుంచి బయటకు వచ్చారు. సీనన్న రాలేదు. ఫస్ట్ కాల్ సీనన్న కాల్ చేసిన ఒక మాట చెప్పా, అన్న సీనన్న ఒక్క నిమిషం ప్లీజ్ అన్న నా కోసం రండి అన్న. నేను చెప్పా సీనన్నకి, ఆ రోజు కాల్ చేసిన సీనన్న కూడా ఏమాడంటే ఎలా అనిపించింది హార్ట్ అన్న. లేదన్నా నిజంగా నాకు తెలుసురా, మన ఎమోషన్ మన దగ్గర పెట్టుకుందాం అన్న. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. నీ యాక్టింగ్ చూసి నాకు మెంటల్ ఎక్కేసింది అన్న. ఆ కమలాసం చూస్తే కూడా భయపడతాడేమో నేను చూసి. సారీ అండి, దయచేసి కమల్ హాసన్ గారి అభిమానులందరికీ, హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరికీ కాళ్ళు మొక్కి మరి నేను క్షమాపణలు కోరుతున్నాను. ఈడు అన్న ఒక చెత్తవాగుడికి నేను మీ అందరికీ క్షమించమని కోరుతున్నాను. ఒరే మాటలు ఒక అర్థం ఉండాలరా. అన్న థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం